శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసమన్న వ్యాఖ్యానము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము ఈ 3వ శ్లోకానికి కొంతవరకు అర్థం చూసుకున్నాము. నేను కొంతవరకే అర్థం చెప్పగలను. మీరింక అక్కడి నుంచి ఎంత దాకానైనా వెళ్ళవలసి ఉంటుంది. భావన చేస్తూ చేస్తూ ఆ భావన ఎంత దాకా వెళ్ళాలి అంటే అర్థం సాధించేంత వరకు వెళ్ళిపోవాలి. యత్ సాక్షాత్కరణాత్ అని చెప్పారో అక్కడి దాకా వెళ్ళాలి. నేను మళ్ళీ ఇవాళ ఇంక కొంత ప్రయత్నం చేస్తాను. అయితే ఎవరి స్ఫురణ సదాత్మకమై ఉన్నదో అదే స్ఫురణ ఏదైతే అసత్తుగా కల్పించబడ్డ అర్థాల్లో, పదార్థాల్లో చేరి వాటిని ప్రకాశింపచేస్తూ ఉన్నదో, ఆ విధంగా భాసిస్తున్నదో, దాని గురించి మన గురువులు మనకు వేద ఋషులు తత్వమసి అని చెప్తారు. దాన్ని ఆ వేద వాక్కును మనకు మన బుద్ధికి అర్థమయ్యిందాక వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయితే దాన్ని భావించడము, సాక్షాత్కరింప చేసుకోవడం మళ్ళీ మన కర్తవ్యం. అది మన పని. అది డైరెక్ట్‌గా సాక్షాత్కారం కాదు. ఎందుకంటే నా స్వరూపం నాకెట్లా తెలుస్తుంది? కాబట్టి ఏం చెయ్యాలి? అసత్తుగా భాసిస్తున్న దాన్ని, నా వల్ల ప్రకాశిస్తున్న అన్నింటినీ నా వల్ల ప్రకాశిస్తున్నాయి అని మాత్రం తెలుసుకోగలిగితే అయిపోయింది అక్కడికి విషయం. ఇంకప్పుడు దక్షిణామూర్తి, గురుమూర్తి, నేను అన్నీ ఒకటే. ఇన్నిగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అంతవరకే. ఇప్పుడు దీని గురించి ఒక 10 శ్లోకాల వరకు మొదటి పాదాన్ని కొంత వివరిస్తారు. తర్వాత మొత్తము తత్వమసి అన్న వేదవాక్యాన్ని విచారణ చేస్తారు. దాంతో మనకు ఆత్మ సాక్షాత్కారం ఒకవేళ మన భావనకు తెలిసిందంటే అయిపోతుంది. మనం 4వ పద్యంలోకెళ్ళక్కర్లేదు. కానీ ఒక్కొక్కసారి మనకు ఈ అసత్ భావనలు రూఢిగా ఉండడం చేత, ఆత్మ భావన సన్నగిల్లి ఉండడం చేత పట్టుబడకపోతే మళ్ళీ 4వ పద్యం దాని భాష్యం చూసుకుంటూ వెళ్దాం. ఇప్పటికైతే ముందు మొదటి పాదాన్ని మన సురేశ్వరాచార్యులు వారు వివరిస్తున్నారు. దాన్ని చూద్దాము. సత్తా స్ఫురత్తా అని రెండున్నాయి. ఇప్పుడు ఇవెక్కడుంటాయంటే భావాల్లో, అంటే పదార్థాల్లో. సత్తా స్ఫురత్తే భావేషు కుతః ఆగత్య సంగతే బింబాది దర్పణ న్యాయాత్ ఇత్థం పృచ్ఛన్ ప్రబోధ్యతే. గురువుగారు నాకు కొన్ని ప్రశ్నలున్నాయండి అని అడుగుతూ ఇక్కడ ముందు ప్రశ్నలు మొదలుపెట్టారు కదా. మంగళం అయిపోయిన తర్వాత ఆత్మలాభం కన్నా మించింది ఇంక వేరేది లేదంటారే, అదేంటండి అని మొదలుపెట్టి అడుగుతూ అడుగుతూ అస్థి ప్రకాశతే ఇతి అంటే సత్తా స్ఫురత, అస్థి భాతి, సత్ చిత్ అని ఏ పేర్లు పెట్టి పిలిచినా అదే. వాసుదేవం అన్న కూడా అదే. వాసుదేవం దగ్గర నుంచి, అస్థి భాతి దగ్గర నుంచి, సత్ చిత్ దగ్గర నుంచి, అస్థి ప్రకాశం నుంచి సత్తా స్ఫురత్త వరకు అన్నిటికీ ఒకటే అర్థం. అయితే అస్థి ప్రకాశం ఉన్నది, కనిపిస్తూ ఉన్నది అంటూ ఉంటారు గదండీ. అందులో ఉండడం అస్తిత్వం, కనిపిస్తూ ఉండడం ప్రకాశత్వం. ఇది ఏ పదార్థంలో ఏ విధంగా ప్రతిష్ఠితమై ఉన్నది అని ఈ ప్రశ్న మీకు గుర్తుండే ఉండుంటుంది. మనం ఈ ప్రశ్నను గూడా సుదీర్ఘంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఎందుకంటే ప్రశ్న అర్థమవుతే జవాబు విచారణ చేయొచ్చు. ఇదిగో నువ్వు చెప్పే ఈ అస్తిత్వము, ప్రకాశత్వము, అస్థి, ప్రకాశం ఇవి
ఉండడం, కనిపిస్తూ ఉండడం అన్నవి తేషు తేషు అర్థేషు వాకిం ఆయా పదార్థాల్లో ఉన్నదా? కిం వా సర్వాత్మని ఈశ్వరే సర్వాత్మకుడైన ఈశ్వరుడిలో ఉన్నదా? అని ప్రశ్న. ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉన్నది గదా! నా కళ్ళ ముందు. ఏదో కంప్యూటర్‌లో ఈ డాక్యుమెంట్ కనిపిస్తూ ఉన్నది గదా! ఏంటో ఈ పద్యాలన్నీ ఉన్నాయి గదా! నాకు కనిపిస్తూ ఉన్నాయి గదా! అని అప్పటినుంచి ఉన్నాయి గదా! కనిపిస్తూ ఉన్నాయి గదా! అని చెప్తూ ఉన్నాను నేను. ఇక్కడ ఈ పద్యాలున్నాయి గదా! ఇవి కనిపిస్తున్నాయి గదా! ఈ డాక్యుమెంట్ పీడీఎఫ్ ఉంది గదా! ఇది కనిపిస్తుంది కదా! అదిగో నా కళ్ళ ముందు ఈ కంప్యూటర్ ఉంది గదా! ఇది కనిపిస్తుంది గదా! దాని వెనకాల గోడ ఉంది గదా! అది కనిపిస్తుంది గదా! పక్కన లైట్ ఉంది గదా! అది కనిపిస్తుంది గదా! అవతల ఇంకేంటో ఉంది గదా! అది కనిపిస్తుంది సో ఆన్ సో ఫోర్త్. ఇప్పుడు ఉండడము, కనిపిస్తూ ఉండడము అని ఇవి ఈ పదార్థాల్లో ఉన్నాయా? ఈ వర్డ్ డాక్యుమెంట్‌లోనే, ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్‌లోనే ఉండడము, కనిపిస్తూ ఉండడము, సత్తా స్ఫురత్త, అస్థి భాతి, వాసుదేవం, సత్ చిత్ అవి ఈ డాక్యుమెంట్‌లో ఉన్నాయా? నాలో ఉన్నాయా? ఈ కంప్యూటర్ కనిపిస్తూ ఉంది గదా నాకు. ఈ కంప్యూటర్ ఇక్కడుంది అది నాకు కనిపిస్తుంది అంటే, ఉండడము, కనిపిస్తూ ఉండడము అన్న 2 లక్షణాలు సత్, చిత్ ఈ కంప్యూటర్‌లో ఉన్నాయా? నాలో ఉన్నాయా? అది ప్రశ్న. ఈ ప్రశ్న మొదటిసారి వినట్లేదు మనము. కొన్ని వారాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాము గాబట్టి, జవాబు మనకు ఎంతో కొంత పట్టుబడే ఉన్నది. అయితే ఆ విధంగా అది జ్ఞాపకంలో ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఆ జ్ఞానం ఉన్నదా లేదా అంటే ఉన్నది. ఆ జ్ఞానం ఉంటుంది. జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం ఉండదు గాబట్టే, గుర్తుండదు గాబట్టే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసమే ఈ జ్ఞానం మళ్ళీ మళ్ళీ, మళ్ళీ వెనక్కి తవ్వి పైకి తీయవలసుంటుంది. కాబట్టి మళ్ళీ జ్ఞానం ప్రయత్నం చేద్దాం. జ్ఞాపకం కోసం. ఈ ఉండడము, కనిపిస్తూ ఉండడము 2 ఈ కంప్యూటర్‌లో లేవు. నాలో ఉన్నాయి. ఎందుకు అంటే, ఉండడము, కనిపిస్తూ ఉండడము అన్నది ఈ కంప్యూటర్‌లో ఉంటే, సత్, చిత్ 2 కంప్యూటర్‌లో ఉంటే, నేను కళ్ళు మూసుకున్నా కనిపించాలి. నేను నిద్రపోయినా కనిపించాలి. నేను ఇంక ఎక్కడో వేరే చోట ఉన్నా కనిపించాలి. ఇన్ని రకాలుగా అది కనిపించదు. నేను వేరే ఇంకెక్కడో ఇంక వేరేదేదో చూస్తూ ఉంటే ఇది కనిపించదు. నేను నిద్రపోతూ ఉన్నప్పుడు ఇది కనిపించదు. నేను ఒకవేళ ఎదురుగానే కూర్చొని కూడా మనసెక్కడో పెట్టుకుంటే ఇది కనిపించదు. ఎందుకు? అక్కడది ఉండడం, కనిపిస్తూ ఉండడం దాని లక్షణం గాదు. నా లక్షణము. నేనే ఉండి వీటిని చూస్తూ ఉన్నాను. నా జ్ఞానమే తెలుసుకుంటూ ఉన్నది. నా జ్ఞానం ఉన్నది. అది తెలుసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ పదార్థం ఇక్కడ ఉన్నది. అది నాకు కనిపిస్తూ ఉన్నది. నేనెవరింతకీ ఆ ఈశ్వరుడని చెప్పబడుతున్న ఏ తత్వమున్నదో, ఆత్మ, స్వరూపము దానికి ఈ లక్షణాలున్నాయి. ఉండడము, తెలుసుకుంటూ ఉండడము దాని లక్షణం గాబట్టి, పదార్థాలన్నీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటాయి దానికి. మరి ఎదురుగా ఉన్నది గదండీ కంప్యూటరు. అంటే ఉంటుంది. ఉన్నది అని నువ్వు అనుకోవడం వల్ల అదక్కడ ఉంటుంది. యత్ భావం తత్ భవతి. ఆ భావన ఎక్కడ ఉన్నది? ఈ భావం అంటే ఏమి? భావం అంటే వస్తువు. ఆ వస్తువు ఇంతకెక్కడున్నది? నీ భావనలో ఉన్నది. ఈ భావము, ఈ వస్తువు ఎక్కడున్నది? నీ భావనలో ఉన్నది. అది జ్ఞానమై ఉన్నది నీ జ్ఞాపకంలో ఉంటుంది. ఎప్పుడైనా అది అక్కడే ఉంటుంది కాబట్టే అంటే నేనింక ఎటో చూస్తున్నప్పుడు ఈ కంప్యూటర్ కనిపించట్లేదు గదా! అంటే, నువ్వు మళ్ళీ ఫిజికల్‌గా ఉన్న కళ్ళతో ఫిజికల్‌గా ఉన్న పదార్థాలను చూస్తూ ఉన్నంత సేపు, ఆ పదార్థాలు ఉండాలి, ఈ పదార్థాలు ఉండాలి. నా కళ్ళన్న మీ నా శరీరానికున్న కళ్ళన్న పదార్థాలుండి, ఇదిగో ఎదురుగా ఈ కంప్యూటర్ అన్న పదార్థం ఉండి, ఆ 2 మ్యాచ్ అయితే కనిపిస్తుంది. అయితే, ఆ 2 కూడి ఉండడం మాత్రం అన్నీ కలిసి ఉన్నది ఎక్కడ నాలో. ఇది అర్థం గాకపోతే
ఆ బింబాది దర్పణ న్యాయంతో ఒక అద్దం ఉన్నదనుకో, ఆ అద్దంలోనే ఇదంతా కనిపిస్తున్నదనుకో అని చెప్తే మళ్ళీ ఆ ఉపమానం ఎగ్జాంపుల్ గూడా అర్థం గాదు. ఎందుకంటే ఒక అద్దం ఉన్నది. ఏదో ఒక బింబం ఉన్నది తనెదురుగా. ఆ బింబము ఆ అద్దంలో ప్రతిబింబంలాగా కనిపిస్తున్నది అని చెప్పాలంటే, అద్దం వేరేగా ఉండాలి, ప్రతిబింబం వేరేగా ఉండాలి, బింబం వేరేగా ఉండాలి. ఇవన్నీ వేరే వేరే ప్లేసెస్‌లో కొంత కొంత దూరంలో ఉండాలి. ఇవన్నీ జరగాలి. అవన్నీ వేరుగా లేవు. ఉన్నది ఒక్కటే. అద్దము అదే, బింబము అదే, ప్రతిబింబము అదే, ఉన్న స్పేస్ కూడా అదే. అది అర్థం గావాలంటే ఇంత మాత్రం అర్థం గావాలి. నా కళ్ళెదురుగున్న ఉన్న కంప్యూటర్ ఇక్కడైతే కంప్యూటర్ ఉన్నది. మరి నేను ఆ రూమ్‌లో కిచెన్‌లోకెళ్తే కంప్యూటర్ ఇక్కడ వదిలిపెట్టి అక్కడ కనపడదు గదా! అంటే అక్కడికెళ్లి చూస్తున్నదేమి ఫిజికల్‌గా ఉన్న భౌతికమైన కళ్ళతో భౌతికమైన పదార్థాలు చూసినప్పుడు భౌతికమైన వస్తువులన్నీ వేరు వేరుగా ఉన్నట్టుంటాయి. అవి ఒకదాన్నొకటి చూసుకుంటాయి. కానీ అన్నింటి ఉనికి ఎక్కడ ఉన్నదే నాలో ఉన్నది. నా వల్లే అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. దీని గురించి ఇంకా చాలా ప్రయత్నం చేస్తారు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసము. కానీ ప్రశ్న ఇది. ఈ వ్యాఖ్యానం మొదలుపెడుతూనే 10 పద్యాలు కాగానే ఫస్ట్ పద్యం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం కాగానే ఏదో ఇట్లా ఉన్నది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన క్వెషన్స్‌లో ఇదిగో నాలుగో ప్రశ్న, ఐదో పద్యంలో మొదటి పాదము. ఈ 3 పాదాల్లో ఉన్న ప్రశ్నకి కొంతవరకు ప్రయత్నం చేస్తారిక్కడ. వాళ్ళు చెప్పగలిగినంత వాళ్ళు చెప్తారు. ఇది ఇట్లా ఉన్నది అని యాక్చువల్‌గా యాజ్ ఇట్ ఈజ్ చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే పదార్థమైనప్పుడు దాని లాంటిది ఇంకోటి చూపించడానికి ఉండదు. ఇంక భావనను బట్టి రకరకాల ప్రమాణాలతో ఏదో విధంగా మనమే దాన్ని సాధించవలసి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. సత్తా, స్ఫురత్త అన్నవి అంటే ఉండడము, కనిపిస్తూ ఉండడము అన్నవి ఆ భావేషు భావాల్లో అంటే పదార్థాల్లో, వస్తువుల్లో కుతః ఆగత్య సంగతే ఎక్కడి నుంచి వచ్చి చేరాయి. నా కంప్యూటర్ ఉన్నది, కంప్యూటర్ కనిపిస్తూ ఉన్నది అని ఆ కంప్యూటర్‌లోకొచ్చి ఎట్లా చేరాయి అవి? బింబాది దర్పణ న్యాయాత్ ఒక బింబం సెపరేట్‌గా ఉండాలి. అంటే ఏదో ఒక రూపం. ఒక దర్పణం ఎదురుగా అద్దం ఉండాలి. ఆ అద్దంలో ఈ బింబం యొక్క ప్రతిబింబం పడాలి. అట్లా అవి వేరు వేరుగా ఉండాలి కదా! సత్తా, స్ఫురత్త ఇప్పుడు నేను వేరుగా ఉన్నాను, కంప్యూటర్ వేరుగా ఉన్నది అంటే, అదిగో కంప్యూటర్ ఒకటున్నది, అది కనిపిస్తూ ఉన్నది నాకు అని చెప్పొచ్చు కదా! నేను వేరు, నా కంప్యూటర్ వేరు అని చెప్పొచ్చు. ఈజీ. కాబట్టి బింబాది దర్పణ న్యాయం అనేదో చెప్పారు గదా! ఇక్కడ బింబం గురించి ఒకటి చెప్పారు గదా పద్యంలో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటిరే. ఆ దర్పణమేమి అంటే జ్ఞాన దర్పణం అన్నారు. ఈ దృశ్యమేమి అంటే ఆ విశ్వం మొత్తం దృశ్యము అందులో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఏదో అద్దంలో కనిపించిన నగరంలాగా అన్నారు. ఇప్పుడు దాన్నే బెట్టి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేయండి. ఎట్లా? ఎక్కడి నుంచొచ్చాయండి? ఉండడము, కనిపిస్తూ ఉండడం అన్నవి పదార్థాల్లోకి ఎట్లా వచ్చి, ఎక్కడి నుంచొచ్చి చేరాయి అని ఈ విధంగా పృచ్ఛన్ అడుగుతూ ఉంటే మన శిష్యుడు, వాడికి ప్రబోధ్యతే ఈ విధంగా ప్రబోధం చేయడం జరుగుతున్నది. వాడికి ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఈ ప్రశ్న ఎవడికొస్తుందో వాడికి ఎక్స్‌ప్లనేషన్. చూద్దాం. అసత్కల్పేషు భావేషు జడేషు క్షణనాసిషు అస్తిత్వం చ ప్రకాశత్వం నిత్యాత్ సంక్రామతి ఈశ్వరాత్. నిజంగా ఉండడము, కనిపిస్తూ ఉండడము అన్నది ఈ కంప్యూటర్‌కి లక్షణమైతే అది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ సత్తయి ఉండాలి. ఎందుకంటే సత్తా దాని లక్షణమైతే అది ఎప్పుడూ సత్తుగా ఉండాలి. అప్పుడప్పుడు ఉండదు గదా మరిది. అప్పుడప్పుడు ఉండదు. నేను వేరే రూమ్‌లోకెళ్తే ఉండదు. నేను ఒకవేళ నిద్రపోతే ఉండదు. లేదా అసలు ఒక్కోసారి ఈ పదార్థం ఉండకనే పోవచ్చు. ఆ రకంగా అసత్తుగా ఉన్నది సత్తెట్లా అయితుంది? సత్తా అవ్వాలంటే అది అసత్ అవ్వడానికి వీల్లేదు మరి. ఈ విధంగా అసత్తుగా కల్పించబడ్డ భావాలంటే పదార్థాలు ఏవేవున్నాయో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ పదార్థాలు. జడ పదార్థాలు స్ఫురించడమేమి మళ్ళీ? ప్రకాశించడం.
స్ఫురణ అంటే ప్రకాశించడం. జడ పదార్థాలకి స్ఫురణ ఏముంటుంది మళ్ళీ? కాబట్టి మనకు దీనివల్ల వెంటనే తెలిసేదేంటంటే, అసత్తైన వస్తువు సత్తా అయ్యేందుకు అవకాశం లేదు. జడమైన పదార్థము స్ఫురత్తా అయ్యే అవకాశమే లేదు. పైగా ఇవన్నీ క్షణనాశిషు. ఎప్పటికప్పుడు నశించిపోయేవే అయి ఉంటాయి. ఈ కంప్యూటర్ అయినా సరే ఎంత కాలం ఉంటుంది? 2 ఇయర్స్, 4 ఇయర్స్, 6 ఇయర్స్. క్షణము అది నశించిపోతుంటుంది. దాని శక్తి సన్నగిల్లుతుంటుంది. ఒకానొక సమయంలో ఆగిపోతుంది. కొన్నప్పుడున్నట్టు ఇప్పుడుండదు. ఇప్పుడున్నట్టు తర్వాత ఉండదు. పుస్తకం అనుకోండి. కొన్నప్పుడున్నట్టు తర్వాత ఒక 4, 5 ఏళ్లకుండదు. గోడైనా అంతే, చెట్టైనా అంతే, పక్షైనా అంతే, మనిషైనా అంతే, ఏదైనా అంతే. కాబట్టి స్టెప్ నంబర్ 1 అర్థం చేసుకునే ప్రాసెస్‌లో సత్తా, స్ఫురత్త భావాల్లో ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకంటే పదార్థాలు జడము, అసత్. అయితే మరి కనిపిస్తూ ఉన్నది కదండీ! అక్కడ ఉన్నది గదండీ! అంటే ఉంటుందండి, కనిపిస్తూ ఉంటుందండి. ఆ ఉండడం అస్తిత్వం, కనిపిస్తూ ఉండడం ప్రకాశత్వం 2 నిత్యంలో నుంచొచ్చాయండి. అవన్నీ ఈశ్వరుడి నుంచి సంక్రమించిన లక్షణాలు. ఈశ్వరుడెవరు మళ్ళీ? నేను. నువ్వడిగిన ప్రశ్నలోనే ఉంది జవాబు. మళ్ళీ అడుగుతావు కూర్చొని. నువ్వేమడిగావు ప్రశ్న? అస్థి ప్రకాశతే అంటారు గదండీ వ్యవహారంలో. అందులో అస్తిత్వం, ప్రకాశత్వం ఏ పదార్థంలో ఉన్నదండి? ఆయా పదార్థాల్లోనేనా ఉన్నది? ఈశ్వరుడిలోనా ఉన్నది అడిగావు గదా! ఈశ్వరుడిలోనే ఉన్నది. ఈ ప్రశ్న ఇంక నువ్వు క్లీనప్ చేసుకో. మళ్ళీ ఈ ప్రశ్న పట్టుకొని మాటి మాటికి వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికెళ్ళి అడుక్కుంటూ తిరక్కు. అస్తిత్వం, ప్రకాశత్వం 2 పదార్థాల్లో లేవు. మొత్తం ఈశ్వరుడిలోనే ఉన్నాయి. ఈశ్వరుడెవరని ఇంతకుముందు మళ్ళీ చాలా దూరం చెప్పుకుంటూ వచ్చావు నువ్వే. మళ్ళీ చెప్తాం కూర్చొని. ఎందుకంటే నీకు ఆ విషయం అర్థం కాదు కాబట్టి తత్వమసి అని మళ్ళీ చెప్తాం మీకు 20 పద్యాల్లో. దీనికోసం మళ్ళీ ఒక మొత్తము ఉపనిషత్తంతా ఉన్నది. మళ్ళీ దాని గురించి గూడా చెప్తాం. అందులో గూడా దీని భాష్యంతో సహా చెప్తాము. ఇంక కూర్చో. ఇప్పటికైతే ఇంతవరకు అర్థం చేసుకో. పదార్థాల్లో లేదు సత్తా, స్ఫురత్త. ఆ సత్తా, స్ఫురత్త 2 ఈశ్వరుడి నుంచి సంక్రమించి ఉన్నాయి. ఇప్పుడు ఆత్మసత్తా ఏవ సత్తా ఏషాం భావానాం న తతః అధికా తథా ఏవ స్ఫురణం చ ఏషాం న ఆత్మస్ఫురణతః అధికం. ఏషాం భావానాం సత్తా, ఈ భావాలంటే పదార్థాలు ఉండడము అన్నది ఆత్మసత్తా ఏవ, ఆత్మ ఉన్నది గాబట్టే. ఆత్మ యొక్క సత్ ఈ పదార్థాల యొక్క సత్. తతః న అధిక, అది కాక వేరుగా లేదు. నా ఆత్మే నేను స్వరూపమే. నేనే ఈ పదార్థాలుగా ఉన్నాను. నాకు వేరుగా లేవివి. తథా ఏవ అట్లానే ఏషాం స్ఫురణం చ, ఇవి తెలుస్తూ ఉండడం కూడా ఆత్మస్ఫురణతః అధికం న, ఆత్మ యొక్క ప్రకాశానికి వేరుగా లేదు. ఆత్మ ఉన్నది గాబట్టే ఇవన్నీ ఉన్నాయి. ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నది గాబట్టే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. స్వరూపము నా స్వరూపం వల్లే ఇవన్నీ ఉన్నాయి. నా స్వరూపం అయి ఉన్నాయి. నా స్వరూపం వల్లే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. నా రూపాలుగానే నేనే ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. నువ్వు బాగానే జెప్తావు. నువ్వు తిరిగేసి మరలేసి చెప్తావు. కానీ ఇన్ని రూపాలు యాక్చువల్‌గా కనిపిస్తూ ఉన్నాయి గదా! ఉంటాయి. జ్ఞానాని బహురూపాణి తేషాం చ విషయాః అపి అహంకారే అనుషజ్యంతే సూత్రే మణిగణాః ఇవ. తేషాం జ్ఞానాని బహురూపాణి, నీ జ్ఞానమే అంటే నువ్వే కదా స్వరూపము. నువ్వే ఆత్మ. నువ్వు అఖండమైన జ్ఞానంగా ఉంటే అంతా ఏకం ఏవ అద్వితీయం. నువ్వు నీ జ్ఞానాన్ని బహువిధాలుగా, బహురూపాలుగా చూసుకుంటే రకరకాల జ్ఞానాలుగా ఉంటావు. ఆ జ్ఞానము ఎన్ని రూపాలుగా ఉంటుందో
తేషాం దాన్ని బట్టి అన్ని విషయాలుంటాయి. ఇది కంప్యూటరు, ఇది గోడ, ఇది పుస్తకము, ఇది కప్పు, ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది చెట్టు, ఇది పిట్ట, ఇది మనిషి అని నువ్వు ఏ జ్ఞానాన్ని పట్టుకున్నావో ఆ రూపము, ఆ విషయంగా, వస్తువుగా, భావంగా తెలుస్తూ ఉంటుంది నీకే. నీ జ్ఞానాన్నే నువ్వు ఇన్ని రూపాలుగా చూసుకుంటూ ఉన్నావు. ఎక్కడున్నాయి అంటే, సూత్రే మణిగణాః ఇవ ఒక దారంలో గుచ్చిన మణులలాగా, మణిగణము అంటే పూసల సమూహంలాగా, నీ అహంకారానికే ఇవన్నీ గుచ్చుకుని ఉన్నాయి. అనుషజ్యంతే దాన్ని తగులుకుని నీ అహంకారానికే, అహంకారానికెందుకు తగులుకునున్నాయి పోయి పోయి అంటే, అహంకర్త అన్న భావంతో నువ్వున్నావంటే, నేను కర్తను అన్నావు అంటే ఆ వస్తువులన్నీ నీకు భోగ్య పదార్థాలుగా ఎదురుగా నీ జ్ఞానానికి విషయాలుగా నీకే తెలుస్తూ ఉంటాయి. ఇంతే విషయం. అహంకర్త అన్నావంటే, నేను కర్తను, కర్మలు చేస్తూ ఉన్నవాణ్ణి అన్నావు అంటే, మరి కర్మలు చేస్తే దానికేవో ఒకటి జరుగుతూ ఉంటాయి. కర్మలు జరుగుతూ ఉంటే వాటికి కార్యాలుంటూ ఉంటే వాటిని అనుభవించేందుకేంటో నడుస్తూ ఉంటే ఆ మొత్తం అహంకారం వల్లే కర్మల సైకిల్ స్టార్ట్ అవుతుంది. నీ జ్ఞానము కర్మలుగా పరిణామం చెంది రకరకాల రూపాలతో ఎన్నో విషయాలుగా నిన్నే ఆశ్రయించి ఉంటాయి. నువ్వు లేకపోతే నువ్వు అఖండమైన జ్ఞాన స్వరూపం. కానీ నువ్వు కదిలావంటే కర్మలు మొదలు పెడతావు. కర్మలు చేస్తూ నేను అహంకర్త అంటావు. నువ్వు నేను అహంకర్త అనగానే కర్తృత్వాన్ని స్వీకరించగానే కర్మలు, వాటి వల్ల కార్యాలు అంటే విషయాలు, పదార్థాలు తయారవుతాయి. అవి ఎన్నో రూపాలుగా ఉంటాయి. నువ్వు కర్మలు ఆపేసి కూర్చున్నావనుకో, అహంకారం లేదనుకో, అహంకర్త అనవనుకో, నీ కర్మలన్నింటినీ అకర్మలు చేసుకొని కదలడం ఆపేసి ఉన్నావనుకో, అంటే మళ్ళీ కదలడం ఆపేసి ఉండడము అంటే మాటే సంగోస్తు అకర్మణి అని గూడా తిడతాడు. మొట్టికాయలేసి మరీ మన గురువుగారు భగవద్గీతలో. పని మానుకొని జడ పదార్థంలాగా, మొద్దులాగా కూర్చోవడం గాదు. శారీరకమైన ధర్మాలు, ఇంద్రియాలకు వాటి వాటి ధర్మాలు వాటికుంటాయి. వాటిని అకర్మలుగా ఎట్లా తగులుకోకుండా దూరంగా ఉండాలి అని నేర్పిస్తారాయన 2, 3 అధ్యాయాల్లో చాలా స్పెసిఫిక్‌గా. ఆ రకంగా ఒకవేళ నువ్వు కర్మగా కాకుండా జ్ఞానంగా ఉన్నావంటే, ఏకమేవ అద్వితీయం అది నువ్వే అఖండమైన జ్ఞానం. అయితే నువ్వు కర్మల్లో తగులుకుని ఉన్నావు గాబట్టి, నీ జ్ఞానమే ఇన్ని రూపాలు ధరించి నీకే ఎన్నో విషయాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? నిన్నే ఆశ్రయించి నీలోనే ఉంటాయి ఇవన్నీ గూడా. వేరుగా లేవు. ఉన్నట్టుగా అనిపిస్తాయి. ప్రకాశ అభిన్నం ఏవ ఏతత్ విశ్వం సర్వస్య భాసతే లహరీ బుద్బుదాదీనాం సలిలాత్ న పృథక్ స్థితిః. ఏతద్ విశ్వం మొత్తము ప్రకాశ అభిన్నం ఏవ ప్రకాశానికి, చైతన్యానికి భిన్నంగా ఈ విశ్వం వేరేగా లేనే లేదు. మళ్ళీ ఇక్కడ జడ పదార్థం అవన్నీ జడాలు, అవన్నీ అసత్తులు అవన్నీ చెప్పినంత వల్ల విశ్వమంతా జడ పదార్థం, కంప్యూటర్ ఒక జడ పదార్థం, గోడ ఒక జడ పదార్థం, మీనా ఒక జడ పదార్థం అవన్నీ గూడా ఉన్నాయి గదా! అంటే లేవు. మళ్ళీ మర్చిపోయేవు. ఉన్నదంతా ఒక్కటే. అది చైతన్యం. అది నీ స్వరూపము. అదే ఇన్ని రూపాలుగా ఉన్నట్టుగా కనిపించినంత మాత్రాన అది మళ్ళీ వేరుగా ఉందనుకునేవో. నీ ప్రకాశమే, నీ చిత్ చైతన్యమే ఈ విశ్వంగా సర్వస్య భాసతే అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి, అన్ని రకాలుగా, రూపాలుగా అందరికీ తెలుస్తున్నది అదే. ఎందుకు అంటే సలిలాత్ నీటికి పృథక్ వేరుగా లహరి అలలు గాని, బుద్బుదాలు, బుడగలు గాని, ఆదిగా గలిగినవి తుంపెర్లు ఇంకేవైనా సరే ఉండడం అన్నది ఆ స్థితి ఉండదు. సముద్రం అంటాము, నదులంటాము, బావులంటాము, చెరువులంటాము, కుంటలంటాము, సరస్సులంటాము, ఇంకేంటేంటో అంటాము. నీళ్ళన్నీ ఒకటే. అంటే
కొన్నిట్లో ఉప్పు నీళ్ళు ఎక్కువుంటాయండి. కొన్నిట్లలో మంచి నీళ్ళు ఎక్కువుంటాయి. ఉంటే ఉన్నాయి. నీళ్ళు ఒక్కటే. అందులో ఏమి కలిసి ఉన్నది వేరే విషయము. అది ఎంత ఉన్నది వేరే విషయము. చల్లగా ఉందా? వేడిగా ఉందా? లోతుగా ఉందా? పైకున్నాయా? ఉప్పుగా ఉన్నాయా? తియ్యగా ఉన్నాయా? చప్పగా ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? ఇవన్నీ గాదు. ఇవన్నీ విశేషణాలు, వాటి గుణాలు. ఈ విశేషాలన్నీ పక్కన బెడితే ఉన్న నీళ్ళేవున్నాయో, ఆ నీళ్ళు వాటి పాటికి అవుంటాయి. అందులో అలలుండొచ్చు, అలలుగా కనిపించొచ్చు, నీటి బుడగలుగా కనిపించొచ్చు, నీటి తుంపెర్లుగా కనిపించొచ్చు. ఇంక ఏ విధంగానైనా ఉండొచ్చు గానీ, అదంతా నీరే గదా! నీళ్ళు కాక వేరేదున్నదా? ఆ నీళ్ళే ఇన్ని రూపాలు తీసుకుంటూ రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఆ విధంగా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఆ సత్తు చిత్తు ఎక్కడుంది? నీటిలో ఉంది. ఈ అలల్లో, బుద్బుదాల్లో, ఫేనాల్లో ఉందా? లేదు కదా! అట్లానే. జానామి ఇతి ఏవ యత్ జ్ఞానం భావాన్ ఆవిశ్య వర్తతే జ్ఞాతం మయా ఇతి తత్పశ్చాత్ విశ్రామ్యతి అంతరాత్మని. నీ జ్ఞానము రకరకాల రూపాలు తీసుకుని ఎన్నో విషయాలుగా కనిపిస్తుంది. ఎంతవరకు? నువ్వు అహంకర్త అని అనుకున్నంత వరకు. నువ్వు అహంకారంతో ఉన్నంత వరకు. అదెట్లా నీ జ్ఞానమే ఎట్లా ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది అంటే చాలా సింపుల్ అర్థం జేసుకోవడం. ఏ జ్ఞానమైతే ఉందో, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? నీలోని జ్ఞానమే బయటికి వెళ్ళి కదిలి అనర్థం కర్మలు గావాలంటే. భావానావిశ్య ఆ పదార్థాల్లో చేరి జానామి ఇతి ఏవ వర్తతే తెలుసుకుంటున్నాను అంటుంది. ఆ కంప్యూటర్ అక్కడ ఉండొచ్చు, కనిపిస్తూ ఉండొచ్చు ప్రాబబ్లీ. అయితే దాన్ని చూస్తూ ఉండడము, అక్కడ ఉన్నది అని తెలుసుకుంటూ ఉండడము, ఇది కంప్యూటర్ అని అర్థం చేసుకుంటూ ఉండడము, ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? నీలో నుంచి. నీ జ్ఞానమే ఆ పదార్థంలోకి వెళ్ళి తెలుసుకుంటున్నాను అంటుంది. తెలుసుకోవడం అయిపోయిన తర్వాత అదేం చేస్తుంది? లోపలికొచ్చేస్తుందది. తత్పశ్చాత్ ఇంకా తర్వాత తెలుసుకున్న తర్వాత అంతరాత్మని మళ్ళీ లోపలికొచ్చి జ్ఞాతమయ తెలుసుకున్నాను అంటుంది. ఇంకా విశ్రామ్యతి కూర్చుంటుంది. ఇంకప్పుడది కదలదు. ఏదైనా ఒకటి తెలుసుకుంటూ ఉన్న సమయంలోనే నీ జ్ఞానము బయట ప్రవర్తిస్తుంది, వర్తిస్తుంది. అప్పుడది ఎన్నో పదార్థాలుగా చూస్తూ ఉంటుంది. తెలుసుకుంటున్నాను అన్నంత వరకు బయట బయట తిరుగుతుంటుంది. ఆ! తెలుసుకున్నాను అనగానే లోపలికొచ్చి కూర్చుంటుంది. ఇంక బయట తిరగవలసిన అవసరం దానికుండదు. ఎందుకు అంటే కదలకుండా ఉంటే జ్ఞానం, కదిలితే కర్మ. అది తెలుసుకుంటూ ఉన్నాను అని ఓ పని పెట్టుకున్నది అంటే అహంకారంతోటి అహంకర్త అని కర్తృత్వం పెట్టుకున్నదంటే బయటికెళ్ళి ఏంటో తెలుసుకుంటూ ఉంటుంది. ఆ! తెలిసింది అంటే లోపలికొచ్చి కూర్చుంటుంది. ఇంక బయటికెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి బయట పదార్థాలున్నాయి. నేను బయటెక్కడో ఏంటో చేసి, చూసి సాధిస్తాను అనుకున్నంత వరకు బయట బయట తిరుగుతూ ఉంటావు. అంతవరకు కర్మల్లో ఉంటావు. అవి వేరు వేరుగా కనిపిస్తూ ఉంటాయి కార్యాలుగా, పదార్థాలుగా, విషయాలుగా. ఇదంతా నా నుంచే వచ్చిందని నువ్వెప్పుడు తెలుసుకుంటావో బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీలోనే ఉన్నది అంతరాత్మలో నీ వల్లే ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే అక్కడే ఉంటావు. ఇంకా కదలవలసిన పని లేదు జ్ఞానంగా. ఇంతే విషయం చాలా సింపుల్. అయితే అదెందుకు అర్థం గాదు? అర్థం గాదని గాదు మళ్ళీ. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. క్వెషన్ కరెక్ట్‌గా వేసుకోవాలి మనము. నాకు మరి ఈ విషయం ఎందుకు అర్థం గావట్లేదంటే అర్థమైతుంది. ఇది చదువుకున్నప్పుడల్లా అర్థమైతుంది. ఎప్పుడెప్పుడైనా ఆలోచన చేసినప్పుడల్లా అర్థమైతుంది. కానీ జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం ఉండదు. జ్ఞానం లేదా మనకి ఈ విషయం గురించి ఉన్నది. అది జ్ఞాపకం ఉండదు. అందుకని దానికి మాటి మాటికి జ్ఞాపకం చేయవలసొస్తుంది. ఎంతవరకు? అసత్ జ్ఞానాలు బహురూపాలుగా ఉన్నాయేవున్నాయో జ్ఞానాని బహురూపాణి తేషాం విషయాః అపి చ ఏవేవి ఉన్నాయో ఇవన్నీ రకరకాలుగా వేరువేరుగా భేద బుద్ధితోటి ఒకటి, అహంకారంతోటి, అహంకర్త భావంతోటి 2. ఈ 2 ఉన్నంత వరకు ఈ విషయం జ్ఞాపకం ఉండదు. కాన్స్టెంట్‌గా జ్ఞాపకం ఉండదు. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞాపకం ఇంకా చెదిరిపోదో అందుకే స్మరణం అని చెప్తారు. నామస్మరణ అని ఎందుకంటారంటే నామము అంటే జ్ఞాపకం.
దాన్ని కాన్స్టెంట్‌గా స్మరిస్తూ ఉన్నావంటే, నా వల్లే ఇవన్నీ వచ్చాయన్న జ్ఞాపకము, ఆ స్ఫురణ ఒకవేళ నశించకుండా, చెదిరిపోకుండా అట్లానే నిలబడి ఉన్నది అంటే, నీ జ్ఞానం ఎట్లా నిలబడి ఉండాలి అంటే, ఏదో గాల్లేని గదిలో దీపంలాగా నిశ్చలంగా అట్లానే నిలబడి ఉన్నదంటే ఈ స్ఫురణ, ఈ ప్రకాశము, ఇంక అప్పుడు మళ్ళీ అనాత్మల్లోకి, అప్రకాశంలోకి, జడంలోకి, పదార్థాల్లోకి, అజ్ఞానాల్లోకి, భేద జ్ఞానాల్లోకి రావాల్సిన పనుండదు. ఆ స్థితి బుద్ధికి కలిగిందాకా ప్రయత్నం చేయవచ్చు. అదెప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైనా జరగొచ్చు. దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మనం ఎంతసేపు జ్ఞానమో, కర్మ రెండే మాట్లాడుకుంటాము ఎక్కడికెళ్ళినా సరే. కాబట్టి పొద్దస్తమానం ప్రతిరోజు ఇదే మాట్లాడుతూ ఉండడం చేత, మనకిది ఇంకా ఎక్కువగా నిలబడి ఉండే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని భావన చేస్తూ వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చొని, మళ్ళీ ఇక్కడి నుంచి ఎగ్జాంపుల్స్‌తో సహా ప్రయత్నం చేస్తారు. చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.